పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగుల ప్రభావం చాలామంది పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి 2024 ఎన్నికల్లో ఆయనకు బలంగా ప్రచారం కూడా చేశారు. లైక్ సోషల్ మీడియాలో అవ్వనివ్వండి, లేదు మౌత్ పబ్లిసిటీ ద్వారా అవ్వనివ్వండి. ఇక వాళ్ళు ఒక పూర్తి స్థాయిలో యువకులు ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగులు ఏదైతే అట్రాక్ట్ అయిపోయి బలంగా ప్రచారం చేశారు. అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే 15 ఏళ్ళు అధికారం టీడీపీదే మనం బలంగా పనిచేద్దాం అని చెబుతూ ఆయన ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో విస్మయానికి గురి చేసేలాగా అందరూ మోసం చేశారు. ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేకపోతున్నారు. అందరూ ఈరోజు ఇదేంటి ఇంత మోసం చేసేయడం బాధపడిపోతూ ఉన్నారు. ఆయన మద్దతు పలికిన ప్రతి ఒక్కరు రియల్ పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారిని తిట్టడంలో ఏదైతే ఆయన చూపించాడు, కానీ ఇక ఫేక్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నాడో 2019 ముందు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే ప్రభుత్వ వ్యతిరేక వచ్చేల వాళ్ళని చెప్పి ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారిని అంటే 10 మాటలు జగన్ గారిని తిట్టేవాళ్ళు ప్రతిపక్షంలో ఉండే. ఏదైతే జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద తిట్టిన దాఖలా ఎక్కడ కనపాల. ఆ 1-2 వీడియోలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఈరోజు జన సైనికులకు చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఇది ఎప్పుడు జరిగింది అన్నట్టు అంటూ ఉన్నారు. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నిజంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ద్రోహం అట్లాంటిది కాదు. సుగాలి ప్రీతి తల్లి బాధపడతా ఉంటుంది. 33,000 మంది అమ్మాయిలు అన్నారు, కేంద్ర నిఘా వర్గాలు అన్నారు. ఆ కేంద్ర నిఘా వర్గాలు ఏమీ లేని ఎంపీకి ఏమీ లేని ఎమ్మెల్యేలకి అది చెప్పారు తెలియదు. మరి ఈరోజు ఒక ఎంపీ, అది 2 ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం, పైగా వీళ్ళ టీడీపీ జనసేన మద్దతుతో పైన కేంద్ర ప్రభుత్వం నిలిచింది. ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు చెప్పట్లేదా పలానా అమ్మాయి పలానా దగ్గర ఉంది తీసుకొని రండి? అసలు కేంద్ర నిఘా వర్గాలతో ఇప్పుడు సంప్రదింపులు లేవా? ఈ బూటకపు మాటలు, ఈ అబద్ధపు మాటలు మోసం చేసి జనాలను వంచాడు. సింపుల్గా జనసేన కార్యకర్తలు ఇప్పుడిప్పుడే చాలామంది మారిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం తెలుసుకునేది. నిన్న అమరావతి పైన అసెంబ్లీలో చర్చ జరిగింది. నాకు బాగా కావాల్సిన వ్యక్తుల మధ్య చాటింగ్ సంభాషణ ఇది. ఎందుకంటే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఏదైతే ఇక్కడ నేను చూపిస్తాను. నేను పేర్లు కానీ వాళ్ళు పనిచేసే కంపెనీలు కానీ ఇవేం చెప్పను. నాకు బాగా కావాల్సిన వాళ్ళే అది జరిగింది. అక్కడ మావాడు ఏం చేశాడంటే, ఒకడు జనసేన పవన్ కళ్యాణ్ గారు గతంలో అమరావతిని టీడీపీ రాజధాని, అమరావతి దోచుకుంటున్నారు అని చెప్పి ఇది ఎవరి రాజధాని అని చెప్పి క్వశ్చన్ చేసి రైతుల పక్షాన్ని మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్ దానికి అడిషనల్గా యాడ్ చేస్తూ కర్నూలు పోతే కర్నూలు నా రాజధాని, ఇక ఇంకో చాటికి పోతే ఇంకో చాట, ఉత్తరాంధ్ర పోతే వైజాగ్ నా రాజధాని, ఇంకో చాటికి పోతే తిరుపతి నా రాజధాని, లేకపోతే యాడికి పోతే ఇంకా అక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను లాగా అది రాజధాని ఇది రాజధాని అని చెప్పి జనాల్ని జస్ట్ ఏదో క్యాజువల్ ఏదైతే వ్యతిరేకం చేర్చుకొని వెనక పట్టడం కోసం ప్రయత్నం చేశాడు కదా. ఆ వీడియోని మా వాడు స్టేటస్ పెట్టాడు. స్టేటస్ పెడితే ఒక ఎంఎన్సీ కంపెనీలో 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మహిళ, 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, డెవలపింగ్ దాంట్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మంచి జీతం. మా వాడికి పోనీ నీకేం క్యాపిటల్ చెప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన దానికి ఆవిడ పోస్ట్ చేసింది వాట్సాప్లో. పోనీ నీకేం క్యాపిటల్ కావాలి చెప్పు అని. ఇది వాట్సాప్ చాటింగ్. పోనీ నీకేం క్యాపిటల్ కావాలి చెప్పు మాట్లాడదాం మనం 5 అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అమరావతి ఏకైక రాజధాని 5 అని చెప్పిన దానికి మా వాడు అడిషనల్గా గతంలో పవన్ కళ్యాణ్ గారు కర్నూలు ఇవి అన్నదా ఆ స్టేటస్ పెడితే, ఒక పొలిటికల్ లీడర్ అన్నాక కొంచెం క్రెడిబిలిటీ ఉండాలి, మాట్లాడిన మాటలు గుర్తుంచుకోవాలి. అయినా వేస్ట్. నా తల్లిని తిట్టిన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నిన్ను వదిలిపెట్టను అని పెద్ద ప్రగల్భాలు పడికాడు. ఏమైనా ఎమ్మెల్యే అవ్వడం కోసం తల్లిని తిట్టిన వాడిని సీఎం చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి మావాడు ఒక ట్వీట్ పెట్టాడు. తల్లిని తిట్టిన వాళ్ళని సీఎం చేయడానికి రెడీగా ఉన్నాడు అని. ఆ ట్వీట్ అంటే ఇన్ ద సెన్స్ రిప్లై ఇచ్చాడు ఆ మహిళకి. తర్వాత ఎవరు తిట్టారు తల్లిని అని ఆ మహిళ అడిగింది. ఆగు అని చెప్పి వీడియో పెట్టాడు. మావాడు ఏ వీడియో పెట్టాడు? ఈ వీడియో పెట్టాడు. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించడం మర్చిపోకండి. మావాడు వెంటనే ఇదిగో తల్లిని తిట్టిన లోకేష్ గారిని క్షమించను, వదిలిపెట్టను, నా తల్లిని తిడతారా అని పవన్ కళ్యాణ్ గారు అన్న వీడియోని మావాడు ఆమెకి వాట్సాప్లో పంపించాడు వెంటనే. తర్వాత
ఫ్యాన్ అయితే అన్నీ తెలియాలని రూల్ బుక్ ఉందా నీకు అంటే మావాడు అడిగాడు, ఇదిగో నీకు తెలియదా తల్లిని తిట్టి నారా లోకేష్ గారిని తిట్టాడు 5 అని, అంటే ఫ్యాన్ అయ్యాను నేను, అంటే నాకు అన్నీ తెలియాలని ఉందా అని ఆ మహిళ అడిగాను. అంటే నేను నీలా మనల్ని ఆమె ఎలా అంటుందో చూడండి, అంటే వాళ్ళు డిఫెండ్ చేసే విధానం ఎలా ఉందో చూడండి. నీలాగా ఇలాంటి వీడియో సేవ్ చేసుకొని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయను, పొలిటికల్గా ఉన్నారు, ప్రతి చెత్త ఆమె డాష్ బూత్ ఆడింది, ప్రతి 100 వాగుతారు, అన్నీ సేవ్ చేసుకొని టైం వచ్చినప్పుడు స్టేటస్లో పెట్టి అంత ఖాళీగా లేను, పొలిటికల్గా ఉన్నవాడు వాగేవి వాగుతారు వాళ్ళ పోస్టుల కోసం, అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని చంపడం లేదు కదా అధికారం కోసం అని చెప్పి ఆమె ఇలా రిప్లై ఇచ్చింది. ఆమె ఇలా రిప్లై ఇస్తే ఇంక మావాడు జనరల్గా ఏది చూపించు ఎక్కడ ఏంటి, ఈ మధ్య సిబిఐ ఏం చెప్పింది, సిబిఐ కోర్టు సుప్రీంకోర్టు జగన్ గారి గురించి ఏం చెప్పింది, అసలు ఈ వివేకానంద రెడ్డి గారి కేసు సంబంధించిన అంశం మొత్తం మావాడు మాట్లాడాడు. అంతిమంగా ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, చాలామందికి మావాడు కూడా చెప్పింది ఏంటంటే, చాలామందికి ఇట్లా 2-3 సందర్భంలో జరిగింది కాబట్టి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. 2-3 దగ్గర సేమ్ ఇలాంటి ఇష్యూ వచ్చింది. నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా నా తల్లిని తిట్టిన నారా లోకేష్ గారిని క్షమించను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్న వీడియో చాలామంది జన సైనికులు తెలియదు, చాలామంది తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అంత వాళ్ళని భ్రమల్లో కల్పిస్తున్నాడు అంటమే ఇక్కడ నా ఉద్దేశం. అంటే చాలామందికి జన సైనికులకి ఇప్పటికీ నారా లోకేష్ గారు మా తల్లిని తిట్టాడు అనేది తెలియదు. నేను క్షమించను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట వాళ్ళకి ఇప్పటిదా తెలియదు. ఆ మాట మావాడు నాకు చెప్తే వాడు విస్మయం గురయ్యాడు. వాడు ఇదేంటి ఇది వాళ్ళకి తెలియపోవటం ఏంటి అయిందని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని 10 తిట్లు తిడితే ఏదో ఇటు అనాలి కాబట్టి ఒక్క మాట అనేవాడు 2019 ముందు. 24 వచ్చేసరికి వీళ్ళంతా ఏమనుకున్నా జగన్ గారిని టార్గెట్ చేసుకోవడానికి పూర్తిస్థాయి విమర్శించాడు. అంతిమంగా జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారు మోసం చేస్తున్నాడు. నిన్న అసెంబ్లీలో అమరావతి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు దురంధరుడు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకే సాధ్యం అద్ది ఇదని నారా లోకేష్ గారిని లేపుతాడు, చంద్రబాబు నాయుడు గారిని లేపుతాడు. ఈ కర్మ జన సైనికులకు పట్టించాడు. అంటే యువకులు పవన్ కళ్యాణ్ గారిని జంజీ వాళ్ళు వీళ్ళందరూ నమ్మింది దేనికంటే ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడంటే అంతిమంగా తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేశాడు. వాళ్ళ ఆశలు అన్నీ అది సాధ్యంగానే. అసలు చంద్రబాబు నాయుడు గారు చేసే మోసం ప్రపంచం మొత్తం తెలుసు. నేను ఇక్కడికి కూడా చెప్పేది ఏంటంటే, నిజానికి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని విమర్శించింది మాట్లాడాలి మనం. నా తల్లిని తిట్టి నారా లోకేష్ గారిని క్షమించను అని చెప్పి ప్యాకేజ్ అని మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వాళ్ళే. ఇది మొన్న రాము కూడా అన్నాడు, అంతకుముందు వీడియోలు చూసాం. చిరంజీవి గారిని అత్యంత దారుణంగా అవమానించింది బాలకృష్ణ గారు. ఏ ఒక్కరు కూడా చిరంజీవి గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని అలా అమ్మనాబూతులు తిట్టడం, లేకపోతే ఏ ఒక్కరు కూడా విచ్చలవిడిగా ఏదైతే జన సైనికులు టార్గెట్ చేసుకుని ఎప్పుడు చేయాలి. టీడీపీ వాళ్ళే చేశారు ప్యాకేజ్ అని అన్ని అంతమంది వాళ్ళు చేస్తే పవన్ కళ్యాణ్ గారు మన వైపు తిప్పారు. ఇది ఘోరం. ఆ అమ్మాయి ఇలాంటి వాళ్ళు చాలామంది తెలుసుకోవాలనేది నా వీడియో. ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తెలంగాణ వాళ్ళు కూడా చేశారు ఆనాడు సోషల్ మీడియాలో వీడియోలు ఇవన్నీ. ఈరోజు వాళ్ళందరూ తెలుసుకోవాలనేది నా తాపత్రయం.